నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. G20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ దేశాధినేతల చర్చల అంశాలను ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని. నింగిలోకి దూసుకెళ్లిన G-SAT-20 ఉపగ్రహం అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా చేపట్టిన ప్రయోగం. దేశ రాజధానిపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు. కేంద్రాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ కీలక పోస్ట్. రిషికొండ విలాసవంతమైన భవనాలపై శాసన మండలిలో వాడివేడి చర్చ. ఆ భవనాలను ఎవరైనా వాడుకోవచ్చన్న బొత్స. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరుగుతున్న G20 సదస్సులో భారత ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తదితరులతో చర్చించిన విషయాలపై మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నా స్నేహితుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ను కలవటం ఎంతో సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు. భారత్, ఫ్రాన్సులు అంతరిక్షం, ఇంధనం, AI వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించారు మని రాసుకొచ్చారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పని చేస్తామని అన్నారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ను సమర్థవంతంగా నిర్వహించారని మాక్రాన్ ను ప్రశంసించినట్లు మోడీ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం G-SAT-20 G-SAT-N2 నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ G-SAT-20 ను నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహం కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం హసన్ లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొనుంది. 4700 కిలో బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. G-SAT-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. పొగమంచు కప్పేయడంతో గాలి నాణ్యత సూచి అత్యంత తీవ్ర స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని నిలదీశారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ జాబితాను థరూర్ పోస్టు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందన్నారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయి అన్నారు. రెండో అత్యంత కాలుష్య నగరంగా ఢాకా, బంగ్లాదేశ్ రాజధానితో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని, ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రుషికొండపై ఉన్న 58 గదుల హరిత రిసార్ట్ ను కూలగొట్టి విలాసవంతమైన ప్యాలెస్ ను నిర్మించారని మండిపడ్డారు. అద్భుతమైన రిసార్ట్ కడతామని తొలుత చెప్పారని, చివరకు సీఎం నివాసం కోసం చెప్పారని దుయ్యబట్టారు. ప్రజల డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తామంటే ఎవరూ అంగీకరించరని అన్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి చదువుకోండి చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బదీ బ్లాక్ అని కట్టారు. దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు.
ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎవరిని అక్కడకు అనుమతించలేదని విమర్శించారు. కళ్ల ముందు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. అందరికీ ఋషికొండ భవనాలను చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు వైసీపీ నేత మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఋషికొండ నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలని అన్నారు. ఋషికొండ భవనాలు ఏ ఒక్కరి కోసమో కట్టినవి కాదని చెప్పారు. సీఎం, పీఎం మరెవరైనా వాటిని వాడుకోవచ్చని అన్నారు. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. మొత్తం తార్పన్లు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష, బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష. నేను సభలో ఉన్నాను. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని? ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి. చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు. సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష. ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి? ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష. అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు. సాక్షాత్తు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవకతవకలు జరిగితే, అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చర్య తీసుకునే అధ్యక్ష. ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం.
దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరిగితే ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని, ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరుపతి ప్రజలకు నెలలో ఒక రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తుందని హామీ ఇచ్చానని, టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులకు ఈవో శ్రీ శ్యామలరావుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో రాజ్య స్తరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన స్థానిక శాసన సభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జగపతి రాజు, వరంగల్ నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారిని స్వరూపరాణి, మరికొందరు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో పలు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. ఓకేనా, ఫోటోస్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నా అప్డేట్ చేయాలి, కలెక్టరేట్ పంపించాలి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల న్యూ మిలీనియం స్కూల్ పై ఎంఈఓ హేమలత ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణం మున్సిపాలిటీ పరిధిలో గల న్యూ మిలీనియం హై స్కూల్ పై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో స్థానిక ఎంఈఓకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ స్కూల్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ తనిఖీలలో భాగంగా స్కూల్లో ఉండాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నడుపుతున్నారన్నారు. ఒక చోట నుండి మరొక చోటికి మార్చినప్పటికీ స్కూల్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా మిలీనియం స్కూల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకంటే ఐఐటి ఫౌండేషన్ కి అసలు పర్మిషనే లేదు అన్నారు. మిలీనియం స్కూల్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ తన దగ్గర ఎటువంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు కూడా లేవు అని చెప్పడం విడ్డూరమని అన్నారు. మండల విద్యాధికారికి ఎలాంటి అనుమతి పత్రాలు అందజేయకపోగా హాస్టల్లో క్లాస్ రూమ్లలో ఇష్టం వచ్చినట్టు పిల్లలను కింద కూర్చోబెట్టడం జరిగిందని తెలిపారు. న్యూ మిలీనియం స్కూల్ పైన తగిన చర్యలు తీసుకొని వారి స్కూల్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి పిల్లలందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిలీనియం స్కూల్స్ పేరు అంటే మిలీనియం స్కూల్గా చెప్పుకుంటూ ఐఐటి ఫౌండేషన్ కానీ మెడికల్ ఫౌండేషన్ కానీ చెప్పుకొని వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. కానీ ఈ స్కూల్లో ఇప్పటివరకు షిఫ్టింగ్ పర్మిషన్ కానీ, తర్వాత G+2 బిల్డింగ్ ఉన్నప్పటికీ దీనికి ఫైర్ సేఫ్టీ లేదు. అలాగే వంట హాస్టల్కి సంబంధించి అంటే రెసిడెన్సీకి సంబంధించి హాస్టల్లో కూడా ఇతరతర వసతులకు సంబంధించి ఇబ్బందికరంగానే ఉన్నది. ఒక లైబ్రరీ లేదు. స్కూల్లో చాలా అవకతవకలు ఉన్న వేలాది రూపాయలు తీసుకుంటూ ఒకే క్లాస్లో కమాండ్గా ఏ సెక్షన్ బి సెక్షన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ యొక్క షిఫ్టింగ్ పర్మిషన్ అడిగితే మా చైర్మన్ గారు లేరు. స్థానికంగా మా చైర్మన్ గారు వచ్చిన తర్వాతనే మేము చూపెడతామని చెప్పేసి అనడం గమనార్హం. ఎందుకంటే ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ గారు తన దగ్గర ప్రతి ఒక్క జీవో కాపీ అంటే స్కూల్కి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ సంబంధించిన ప్రతి కాపీని కూడా తనే అథారిటీ తనే భరించాల్సి ఉంటుంది, తనే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రిన్సిపాల్ గారు నాకు ఏం తెలియదు, మా చైర్మన్ వస్తేనే నేను మాట్లాడతాను, మా చైర్మన్ లేకపోతే మా దగ్గర ఏం లేదంటే, ఈ సమయంలో ఒక విద్యార్థికి ఏమన్నా ఆపద వచ్చి ఏమన్నా జరిగితే మా చైర్మన్ మాట్లాడి పంపించమంటేనే పంపిస్తాం, లేకుంటే లేదని చెప్పేసి పద్ధతిలో ఉన్నాడు, దుర్మార్గపు స్థితిలో ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తిని ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని స్కూల్ రన్ చేయడం అంటే సిగ్గుచేటు. దీనికి ఖచ్చితంగా ఈ ఏ అయితే రికగ్నైజ్డ్ ప్రకారం ఏ అయితే స్కూల్లో
లైబ్రరీ కానీ G+2కు సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ప్రతి ఒక్క వసతి షిఫ్టింగ్ పర్మిషన్ పేపర్ కానీ ప్రతి ఒక్క పేపరు లేదు. మాకు తెలిసినంత వరకు మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము లేదు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మన ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చి వెరిఫికేషన్ చేశారు. త్వరలో ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళు ఈ పేపర్స్ అన్నీ మన డాక్యుమెంట్స్ ఉంటే మేము సబ్మిట్ చేయగలుగుతామని చెప్పేసి అన్నారు. ఒకవేళ లేని ఎడల చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లో కానీ ఏ ఒక్క పేపర్ లేకున్నా కూడా ఈ స్కూల్కి సంబంధించి ఎంత దూరమైనా ఏ అధికారినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఈ విధంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కిందట జమ్మికుంటలో గౌతమి స్కూల్ కనబడట్లేదని చెప్పేసి ఎంఈఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ గౌతమి స్కూల్ ప్లేస్లోకి మిలీనియం స్కూల్ వచ్చిందని చెప్పేసి జమ్మికుంటలో ఉండే ప్రజలు అనుకుంటూ ఉంటే మేము అది నిజమే కాదా అని చెప్పేసి మన జమ్మికుంటలో ఉన్నటువంటి మండల విద్యాధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు సోమవారం రోజున మండల విద్యాధికారి గారు మిలీనియం స్కూల్కి వచ్చి వారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా మేడం గారు ప్రిన్సిపల్ గారిని ఏదైతే అడిగారో ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో ఆ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గర లేదు, అది మొత్తం మేనేజ్మెంట్ చేతిలో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఒక మేనేజ్మెంట్ చేతిలో ఉండి ఇక్కడ ప్రిన్సిపల్ ఉండడం ఉంటే అది ఎట్లా సాధ్యం, అంటే ఈ స్కూల్ని ఎట్లా రన్ చేస్తారని చెప్పేసి మాకు అయితే అర్థం అవడం లేదు. దీని విషయంలో వెంటనే ఎంఈఓ గారు చట్టపరమైన చర్యలు తీసుకొని ఒక స్కూల్ను సీజ్ చేయాలని కోరుతున్నాం. దీనికి ఇంకా స్కూల్ రన్ అయ్యే పర్మిషన్ కాపీస్ లేవు. తర్వాత ఒకటే పాఠశాలలో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉంది. తర్వాత దీనిలో ఐఐటి అనే బోర్డు పెట్టి అనేక మంది ప్రజలను విద్యార్థులను మోసం చేసుకుంటూ లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్న మిలీనియం స్కూల్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగంపై గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ ఆయుధం రాజు విచారణ జరిపారు. 2021 నుండి అంగర గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం 15వ ఆర్థిక సంఘం నిధులు, గడప గడపకు మన ప్రభుత్వం 40 లక్షల నిధులు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడ్డారని వైస్ ప్రెసిడెంట్ రాతపూర్వకంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపి అవినీతికి పాల్పడిన సర్పంచ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎర్ర వీరన్నబాబు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అంగర వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై ఒక కమిటీ ద్వారా విచారణ జరుపుతామని డివిజనల్ పంచాయతీ అధికారి ఐదం రాజు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వాసా కోటేశ్వరరావు, కార్యదర్శి రాయుడు, మోహన్లు పాల్గొన్నారు. నా పేరు ఎర్ర వీరన్నబాబు, అంగర గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. మా పంచాయతీ మీద అవినీతి జరిగిందని గత 8 నెలల్లోనూ 10 నెలల్లోనూ ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డిపో గారికి, డిఎల్ఓ గారికి కంప్లైంట్ జరిగింది. ఈవేళ డిఎల్ఓ గారు అకస్మాత్తుగా తనిఖీ వచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేయమని నేను పెట్టిన పిటిషన్ మీద ఎంక్వైరీ వచ్చారు. దాని మీద మేము సమాధాన జరిపించి తప్పు ఒప్పులుంటే చూసి ఏవైనా సరే ఎక్కడా లోటుపాట్లు లేకుండా చేయమని కోరాం డిఎల్పీ గారిని. ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో మాకు ఆదాయం ఎంత వచ్చింది, పంచాయతీ ఆదాయం ఎంత, చెరువుగుట్ల ఆదాయం ఎంత, మార్కెట్ ఆదాయం ఎంత, కొబ్బరి చెట్ల ఆదాయం ఎంత, ఒగోరా గారు ఎంత వచ్చింది, సంవత్సరానికి ఎంత వచ్చింది, అదే రకంగా 15 పై నుంచి ఎంత వచ్చింది, అదే రకంగా ఇంకా 14 పై నుంచి ఎంత వచ్చింది, చెరువుగుట్ల మీద చెరువు పాటలు ఎంత వచ్చింది, మొత్తం అన్నింటి మీద మేము నివేదిక ఇమ్మని డిఎల్పో గారిని, డిఈఓ గారిని, కలెక్టర్ గారిని, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరటం జరిగింది. ఈవేళ డిఎల్పో గారు వచ్చి మాకు ఒక ఫారం ఇచ్చారు. ఇది మీకు 4 రోజుల్లో ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసి మీకు తీరుతామని చెప్పారు. దాని మీద నేను కూడా ప్రెస్ కూడా కలెక్టర్ గారికి, డిఎల్ఓలకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. త్వరగా ఇది నివేదించి ఎవరు బాధ్యతలు ఎవరు ఉన్నారో, సర్పంచ్ అయినా సెక్రటరీ అయినా ఎంత దారుణం చేశారు ఈ పంచాయతీని చూడవలసిగా కోరుచున్నాం. పిఠాపురం పట్టణంలోని స్థానిక కత్తులగూడెం గాంధీ బొమ్మ సెంటర్ లో శ్రీ సిద్ధి వినాయక స్వామి మండప పునర్నిర్మాణం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సాలువతో సత్కరించారు.
పిఠాపురం గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయమునందు భక్తుల సహాయ సహకారములతో మండప పునర్నిర్మాణం, నూతన విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి, శ్రీరుద్ర, శ్రీరాముని పట్టాభిషేక విగ్రహాలు, నవగ్రహ, దత్తాత్రేయ, సకల దేవత హోమములు, అభిషేకములు నిర్వహించారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధి వినాయక ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఇక్కడకు విచ్చేయడం జరిగిందని, ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ స్థానిక కత్తులగూడి ఏరియాలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయానికి మన పక్షులు మరి యూత్ అందరూ కూడా వీళ్ళందరూ సన్నద్ధమయ్యి ఒక మండపం కట్టించడం జరిగింది. ఈ మండపంపై విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇవాళ ఇది 10:38 గంటలకి విగ్రహావిష్కరణ మొత్తంగా పెట్టారు. విగ్రహావిష్కరణ జరిగింది. ఫస్ట్ మండపంలో మనకి వచ్చి వినాయకుడు, మన శివపార్వతులు, కుమారస్వామి విగ్రహాలు, అదే విధంగా రెండో దాంట్లో మన శ్రీరాముడు పట్టాభిషేకం సంబంధించిన శ్రీరాముడు, సీతాదేవి, మన లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అటువైపు సైడ్ శ్రీ దత్తుడి విగ్రహం, అటువైపు సైడ్ వచ్చి అయ్యప్ప స్వామి, శ్రీపాదవల్లుడు, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా 4 కాలంలోనే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ సిద్ధి వినాయకుడు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి కోరికలు తీర్చి వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఇవాళ మన ఈ కార్యక్రమానికి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బ్యాంక్ చైర్మన్ శ్రీ ప్రమీళ నాగేశ్వరరావు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ సిద్ధి వినాయక ఆలయ కమిటీ వారు ఇవాళ భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే చాలా పెద్ద ఎత్తున చేస్తారు. వీళ్ళు మా పిఠాపురంలో ఒక రకమైన ఇన్స్పిరేషను. ప్రతి కార్యక్రమాన్ని తన నెత్తి మీద తీసుకుని వాళ్ళు విజయవంతంగా చేయడం వీళ్ళకి అలవాటు. ఇదే విధంగా వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.